అందరికీ నమస్కారం అండి. మాఘ పురాణం 1వ అధ్యాయం. సౌనికాదిమునులు యజ్ఞము చేయ తలపెట్టుట. సకల పురాణ ఋషులకు నానావాలమైన నైమిసారణ్యమందు ఒకప్పుడు సౌనికాది మహారుషులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞమును తలపెట్టారు. ఆ మహాయజ్ఞము పరిసమాత్మగుటకు ఒక పుష్కర కాలము అనగా 12 సంవత్సరములు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చినను ఆ యజ్ఞమును పూర్తి చేయవలియు అనేది దీక్షతో సౌనికాదిమునులు యజ్ఞస్థలముగా నైమిసారణ్యములో ప్రవహించు గోమతీ నదీ తీరమును ఎన్నుకొని ఒక శుభముహూర్తమున యజ్ఞము ప్రారంభించిరి. అంత పెద్ద యజ్ఞమును చూసి తరింపవలయుననిడి కోరికతో భరతఖండమున నలుమూలల నుండి తపోధనులెందరో వచ్చి యజ్ఞశాల సమీపమునందు నివాసములు ఏర్పరచుకొని ఉన్నారు. అచ్చటకేతించిన మునీశ్రులలో బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు వేదములు మూలాగ్రముగా అవగాహన చేసుకున్న వేదమూర్తులు సకల శాస్త్రములు అధ్యయనమనర్చిన మునికుమారులు ఎందరో ఉన్నారు. ఆ విధముగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోనూ పరివారముతోనూ తండోపతండములుగా యజ్ఞస్థలములకు చేరుకొనిరి. వేల కొలది ఋషిపుంగవులతో ఆ యజ్ఞస్థలము కిక్కిరిసి ఉండెను. ఆ యాగము సకల లోకములకు శుభకరమైనది, పుణ్యప్రదమైనది. 12 సంవత్సరములు ఏకధాటిగా జరుగు మహాయాగమౌట వలన పురాణవేత్తయగు సూత మహాముని కూడా తన శిష్య బృందముతో వేంచాయున్నారు. యాగాది కార్యక్రమంలో పాల్గొన్నారు. సుదూర ప్రాంతముల నుండి వచ్చిన ఋషులు సూతులు వారి దర్శన భాగ్యము కలిగినందున కమిత ఆనందము నుండి సూతులు వారి ఆశీర్వాదముతో యాగము నిర్విఘ్నముగా జరుగునని సంతోషపడ్డారు. సూత మహాముని సకల శాస్త్రములు అమూలాగ్రముగా తెలిసియున్న మహానుభావుడు. వేదములు పురాణములు ఇతిహాసములు సమస్త విషయములందు వారికి తెలియనిది లేదు అని అన్నియును వారికి కొట్టిన పిండి వంటివి. వారి ముఖ వర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు, ఎల్లవేళలా నవ్వులులికించు ముఖార విందము, మేలిమి బంగారము వలె ప్రకాశించుచున్న శరీరము వర్ణింప సకలవ కానివి. అటువంటి పుణ్యపురుషుడగు సూతమహాముని ఆగమనకు స్వాగతము పలికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి యజ్ఞము జరుగు ఆ 12 సంవత్సరములలో ఎన్నో పురాణగాథలు విని తరించవలనని కోరికతో మునిపుంగవులందరూ వేచియున్నారు. సూతులు వారు సౌనికాది మునుల కోరికను గ్రహించారు. ఇటువంటి పుణ్యకార్యములందు పురాణ పఠనము గావించి అశేష ముని తప్తులను తృప్తిపరచుట తన విద్యుత్ ధర్మమని ఎంచి ఆ కోరికను మన్నించినారు. ఒక శుభముహూర్తమున ఆశ్రమవాసులందరూ సూతుల వారికి అర్ఘ్యపాద్యములు అసంగి ఉచితాశ్రమపై ఆసీనులు చేసి, మునిశ్రేష్ఠ, ఋషి తిలక, ఇంతకు ముందు ఎన్నో పురాణ గాథలు తెలియచేయరు అని అందించియున్నారు. అనేక ఇతిహాసములను ఆలకించి అందలి పారాయణము సారమును గ్రహించి ఉంటిమి. సమయం వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతి కథలను మాకు వినిపించుచున్నారు. అయినను మీ బోటి సిద్ధపురుషులు 14 లోకములు అందును సంచారము చేయుచున్నందున ఎప్పటికెప్పటికి ఎన్నియో విషయములు అవగాహన చేసుకొనుచుందురు. కావున వినదగు విషయములు ఏమైనా ఉన్నచో మాకు హోమ విరామ కాలములందు మాకు వినిపించవలెను అని సౌనికాదిమునులు ప్రార్థించిరి. ఆ ప్రకారముగా కోరిన సౌనికాదిమునులు తన వలన కొత్త సంగతులు తెలుసుకోవలనని కుతూహలము కనవర్చినందున వారలను చూసి సూత మహాముని ఇలా అంటున్నారు. ముని పుంగవులారా, మీ మనోవాంఛను గ్రహించి తిని మీరు వినదగిన కథను నాకు తెలిసియున్నంత వరకు వినిపించి మీకు తృప్తి కలిగించేదను. ఇటువంటి మహా క్రతు సమయమున పుణ్యకథలు చెప్పుట వలన నాకున్ను వినుట వలన మీకున్ను పరమార్థము కలుగునని పలికెను. దిలీప్ మహారాజు వేటకు బయలుదేరట గురించి చెప్పియున్నారు. అడిగినదే తడువుగా సూతుడు పురాణ ప్రవచనము అంగీకరించగా మునులందరూ అమితానందము పొంది ధన్యులమైతిమి అని సూతులు వారి వల్ల పాదములకు కండ్లకద్దుకొని కూర్చుని ఉన్నారు. ఆర్య, పద్మపురాణమునందు లీనమయ్యున్న మాఘమాసం యొక్క మహత్యమునందు మరల వినవలేనని కుతూహలము కలుగుచున్నది. ఆ మాస మహత్యమును ఆచరించవలసిన విధి విధానములను మాకు వివరించవలసినదని కోరారు.
ఆ విధముగా సౌనికాది మునులను ఇతర తపస్సాలురులు కోరుట వలన సూత మహర్షి మిక్కిలి సంతోషించి ఇలా అంటున్నారు: మునిపుంగవులారా, మీరందరూ అతి ముఖ్యమైన విషయమునే అడుగుచున్నారు. మాఘమాసము కూడా ప్రారంభం కాబోతున్నది. ఇటువంటి సమయంలో మాఘపురాణం వినుట వలన కలిగే పుణ్యము ఇంత అని చెప్పలేము. అదీను కాక ఈ మహత్యము జరుగుచున్న సమయములో మాఘమాసము యొక్క మహత్యము మీకు వివరించు భాగ్యము కలిగినందులకు నేను అదృష్టవంతుడినే కావునా. సావధాన మనస్కులై ఆలకింపుడు అని సూత మహర్షి ఇట్లు వివరించాను. నేను రోమర్షిని కుమారుడను. అతడు మహా తపస్వి, జ్ఞాని. నాయన వద్ద సకల శాస్త్రములు అభ్యసించాను. విశిష్ట సంభూతుడగు వేదవ్యాస మహర్షికి ప్రియప్రాత్రుడను. వారి దయవలన నాకు కలిగిన జ్ఞానముతో మీ బోటి వారి అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల సామర్థ్యములు కలిగిన వాడినైతిని. నేను తెలియచేయుచున్న నీతి బోధలు సకల లోకములకు శుభములు కలుగుచును. మీరడిగినట్లే పూర్వము దిలీప మహారాజునకు నలుగురినైన కులగురువైన వశిష్ఠ మహాముని మాఘమాస మహత్యమును వివరించినారు. ఆ విషయమునే నేను మీకు వినిపించబోచున్నాను. మొదటి అధ్యాయం సంపూర్ణం. శ్రీమాత్రే నమః.